తిరుపతిలో స్నేహితుల మధ్య ఘర్షణలో మరణించిన 10వ తరగతి విద్యార్థి మోహన్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేసేందుకు స్కూల్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో మృతుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనకు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి మద్దతు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన నేతలు బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొడుకును కోల్పోయిన తమ పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పోలీసులు కూడా కేసును పట్టించుకోవడం లేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అజిత్ రెడ్డి అనే అబ్బాయి మీ అబ్బాయిని హత్య చేసినాడు. ఈ అజిత్ రెడ్డికి కూడా ఇంకా 4 సహకరించారు. ఏమి చేస్తూ ఉండారు మీరు? మీ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తూ ఉండాలి? ప్రిన్సిపాల్ని అందరినీ అరెస్ట్ చేయొచ్చు కదా అనేసి మాకు రకరకాల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. దీనిపైన కఠిన చర్య తీసుకొని హత్య చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, యాజమాన్యాన్ని కూడా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. రక్తపు మడుగులతో పడి ఉంటే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి కనీస ధర్మాన్ని కూడా స్కూల్ యాజమాన్యం పాటించకుండా ఆ రక్తపు మరకలను తుడిచేయడం, సాక్ష్యాలు లేకుండా చేయడం, ఇందుకు కేటాయించినటువంటి చూపించిన ఉత్సాహం పిల్లోని కాపాడడానికి చూపించకపోవడం బాధాకరం. కేవలం 100 అడుగుల దూరంలోనే ఆసుపత్రులు ఉన్నాయి, స్కూల్కి ఆనుకునే డాక్టర్లు ఉన్నారు. ఆడికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయకపోవడం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. క్షమించరానటువంటి నేరం. ఇట్లాంటి స్కూళ్ళను మూసివేయాలి. కనీస నిబంధనలు పాటించిన స్కూల్ను క్లోజ్ చేయాలి. బాధితులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రి సంబంధించిన స్కూల్లోని ఇలా జరిగితే మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? పోలీస్ విభాగం కానీ 2 క్లాసులో అటెండెన్స్ బుక్స్ చూస్తే ఫుల్ అటెండెన్స్ ఉంది. 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 50 మంది స్టూడెంట్స్ ఉన్న ఈ 2 క్లాసుల్లో ఒకే డోర్ ఉంది లోపలికి వెళ్ళాలంటే. ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం ఏర్పడినా కూడా బయటికి రాలేని పరిస్థితి. ఆ విధంగా కమ్ములతో సీల్ చేస్తున్నారు. అలాంటి 2 క్లాసుల మధ్య ఒక డోర్ పగలగొట్టి గోడకి కొట్టి కిందంతా బ్లడ్ అయి ఉంటే, మర్డర్ అని స్పష్టంగా తెలుస్తుంటే కనీసం ఎందుకు ఈ ప్రిన్సిపాల్ని అదుపులోకి తీసుకోవట్లేదు?